పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఇంకా దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో దిగువనే ఉన్న గణపురం పొంగి వనదుర్గ ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో రాజగోపురం దగ్గర ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి 1,34,554 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 1,35,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ఇవాళ మరో 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. భారీ మొత్తంలో నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో మంజీరా పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.